చేస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎదురుగా నిలబడతాడు. నిలబడగానే ఇక్కడ ఆ వాళ్ళలో ఉన్న పేతురు అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ప్రభువా నేను కూడా నీళ్ళలో దూకి నీ దగ్గరికి వస్తాను ప్రభువా అన్నాడు. హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు కొన్ని సాహసాలు చేయడానికి ఇష్టపడతాం. నీళ్ళల్లో దూకుతాను ప్రభువా అంటే యేసు ప్రభు అంటే దూకమన్నాడు. దూకమన్నప్పుడు వెంటనే ఆయన దూకి యేసు ప్రభు వైపు చూసుకుంటే నడుస్తున్నాడంట. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమైపోయాడంటే తన దృష్టి మలిచిపోయాడంట. అంటే తన మనస్సు, తన ఆలోచన ఎక్కడుందయ్యా అంటే సముద్రం మీద, నీళ్ల మీద, గాలి మీద ఉంది. కొన్నిసార్లు మన కుటుంబం మీద కూడా అలాంటి సముద్రాలు ఉంటాయి. గాలివాన వచ్చింది, తుఫాన్లు వస్తావంటే మనం తుఫాన్ల వైపు చూడకూడదు, గాలివాన్ల వైపు చూడకూడదు, కరువు వైపు చూడకూడదు, రోగం వైపు చూడకూడదు, సమస్య వైపు చూడకూడదు. దేవుని వైపే మనం చూడాలి. చెప్పలు కూడా